రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కమెంట్ నా ఇష్టం. నా కమెంట్ నా ఇష్టం రౌండ్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్. వాళ్ళది బొక్కలో లవాని సింబారిక్గా చూపిస్తున్నారు అన్నయ్య. ప్రియురాలనే పోయే కాలం వస్తే పరబ్రహ్మైన ఆపలేడు. ప్రియురాలనే పోయే కాలం వస్తే పరబ్రహ్మైన ఆపలేడు. ఫ్యూచర్ లో కట్నం మాట ఎత్తవుగా? అసలు పెళ్లి మాటనే ఎత్తునన్నా. మేమేమో లచ్చలు సంపాదించాలి, మీరేమో కూర్చొని బట్టలకి వాటికి ఖర్చు పెడుతుండాలి డబ్బులు. మేము అవన్నీ చేస్తాం కదా. ఏం చేస్తారు మీరు అంతా? పాల ప్యాకెట్ తెచ్చేది నేను, కాచడానికి నీకు బరువు. ఇంట్లో పనులు అయితే మేము అన్ని చెయ్యాలా? ఏం చేస్తారు మీరు? బట్టలు ఉతకాలి, అన్ని ఉతకాలి, అన్ని ఉంటాయి. మాదే ఎక్కువ పని ఉంటది. మీ బద్ధకానికి వాషింగ్ మిషన్ కనిపెట్టారు. కొనిచ్చేది కూడా మీరే కదా. చూసావా, కొనిచ్చేది మనమే. పైన దిల్ దిల్ కింద జిల్ జిల్, లోపల గలగలి. ఇప్పుడు దిల్ అంటారు, తర్వాత బిల్ అంటారు అన్న. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇరుక్కుకో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుకో నీతనివి తీరా తీరా. ఎట్లా రెగ్యులరా మీరు? కానీ బేసిక్ గా నీకు చాక్లెట్ ఎందుకు ఇస్తానంటే నీ ధైర్యానికి. ఇంతమంది పబ్లిక్ లో నువ్వు ఒప్పుకున్నావు చూసావా? చంటి విత్ బంటి. జోగి జోగి కలిస్తే రాలేదు బూడిదే. నీకు నేను, నాకు నువ్వు, నువ్వు నేను. ఇందాకటి వరకు డౌట్ ఉండింది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. పొర్రపాటున వాళ్ళిద్దరు ఏదైనా బస్ ఎక్కితే ఎవడు ఎక్కకండి. సుడిగాలి సుధరికి ఏ పిల్ల దొరకకపోతే వినోదిని పెళ్లి చూసుకున్నా. సుడిగాలి సుధీర్ని పెళ్లి చేసుకున్న వినోద్ ప్రూఫ్ అని అంటున్న స్టూడెంట్ నాకు సేతి సంబంధం లేదు. నువ్వు నేను కలుసుంటే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతే ఇంకెంతో ఇష్టం. ఒరే దారుణం రేపు ఇది. చాక్లెట్ కోసం మరి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా ఇక్కడ. నువ్వు నేను కలిసి ఉంటే నేను వేరే నీ చేతిలోని చెయ్యేసి చెప్పేయవా నన్ను విన్నడు విడిపోనని. అమ్మాయిని చేసుకుంటే షాపింగ్ అంటది, అదే అబ్బాయిని చేసుకుంటే బీచ్ షేరింగ్ అంటాడు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అరే ఓ షేర్ ఖాన్ ఎక్కువ చేయకు, సెంటర్ లో కొట్టేస్తా. ఆ అమ్మాయి ఫీలింగ్ నీకెలా తెలిసింది? తెలుస్తాయి మా పక్కింటామని. గన్నుతో కొడితే చస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు కన్ను కొడితే మాత్రం చచ్చిపోతా. ఎక్కడైనా గన్ లో బుల్లెట్ చూసాం కానీ బుల్లెట్ చేతిలో గన్ చూడలేం కదా భయ్యా. చాక్లెట్ కోసం కమిట్ చేస్తున్నానని రైట్ అనుకుంటున్నావా? షూటర్ ని కాల్చి పడేస్తా. ఇచ్చేరా లేదా మళ్ళీ గన్ను పెట్టి కాలుస్తుంది ఎందుకు? కన్ను కొట్టాలన్నా మేమే, గన్ను పేల్చాలన్నా మేమే. కన్నుతో గురిపెట్టినా గన్నుతో గురిపెట్టినా నేను గురిపెట్టేది నీ పర్సుకి. ఆడదాని చేతిలో గన్నైనా ఒకటే గరిటైనా ఒకటే, ఎట్లా వాడాలో దానికే తెలీదు. గన్ను వాడాలన్నా మేమే, బాయ్ ఫ్రెండ్ వాడాలన్నా మేమే, మాకంటే తోపు ఎవరు లేరు. నీ పేరేందక్క? జోష్న. జోష్న 61 రోల్ నెంబరా? ఇప్పటి నుంచి మీరు అందరూ అక్క నెంబర్ 61 అని పిలవండి. గన్ను చూపిస్తుందా నడుము చూపిస్తుందా అర్థం కావట్లేదు అన్నయ్య. చూసినా బయటికి చెప్పకూడదా? రొమాంటిక్ ఫెలో. ఎంత మంచి గన్ ఇక్కడ ఉంది, ఎవడన్నా వచ్చి బుల్లెట్ లోడ్ చేయండి రా.
నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చంటి గ్యారేజ్ ఇచ్చడు అందరు అమ్మాయిని రిపేర్ చేయబడింది. ఏడుగురు దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు, జయ హో జనతా. మీరు తప్పు చేస్తే గుంజిల్లు, మేము తప్పు చేస్తే జైల్లా. లొంగిపోయిన దొంగల ముఠ, లొంగిపోయిన దొంగల ముఠ. చేసిందంతా చేసి లెంపలేసుకుంటారు ఆడవాళ్ళు. వంగబెట్టేసి నాశనం చేసిన తర్వాత 100 గుంజలు తీసిన ఏం ప్రయోజనం అన్న? ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ కి చూపించిన నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం నాకిస్తారో చెప్పడం చాలా కష్టం. మోచేతి నుంచి కాసేపట్లో సంక నాకిస్తా అంటున్నా హైదరాబాద్ మహిళ. నాకు తెలిసి ఆర్పి రచరవి అనుకున్నా, ఇంకా ఉన్నారా అన్న ఇలాంటి వాళ్ళు? ఫస్ట్ చేయి లాగిస్తారు, తర్వాత పర్సు నాకిస్తారు. చాక్లెట్ అంతను నీకు ఎన్ని విషయాలు తెలిసిపోయినారా? భవిష్యత్తులో నాకు తెలిసి నువ్వు ఒక గొప్ప నిఖిత ఎవరు, ప్రణీత ఎవరు చెప్పండి. రండి డాన్స్ చేస్తారండి. రెడీ 1 2 3 గో. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. పక్కా లోకల్ నేను పక్కా లోకలో, నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. మీరు డాన్స్ చేస్తారేమో అని నేను కడతాలు కూడా పెట్టుకున్నా. బాగా కష్టపడి ఒకళ్ళు చపాతీ పిండి, రెండో వాళ్ళేమో పరోటా పిండి, కిరాణా షాప్ లో సామాన్లు బలి అడిగారు. పిండి తిప్పుతోంది. సరే ఎక్కువసేపు చాక్లెట్ మోసే బరువు నాకు లేదు కానీ ఒకటి జాలే. హలో ఒక్కటి ఇచ్చినా తినండి. మా మగ పిల్లలకి ఎవరికి ఇయ్యాలి, ఇంకా పోనీ ఇచ్చిన. ఏం దౌర్జన్యం చేస్తుండ్రు మీరంతా? అబ్బా టైర్ పంచర్ అయిందని సంబరపడుతున్నావా? సరిగ్గా ఉండకపోతే నీ లైఫ్ పంచర్ చేస్తా. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని వంగబెట్టాడు ఇడు మొగాడు. లెట్స్ వెల్కమ్ మై లవ్లీ ఏంజెల్ రోజా గారు. సంపేతే సంపేయే ఉన్నతే తున్నయ్యే అయినా నన్ను లవ్ చేయవో మై ఎమ్మెల్యే మై లక్కీ యాతే. లెట్స్ వెల్కమ్ నవ్వుల బాద్షా నాగబాబు గారు. అడుగుల బుల్లెట్ చూడప్ప సిద్ధప్ప, అది గడ్డం చూసుకోదు, మావాడు గడ్డం చూసుకుంటాడు. ఇదంతా సేమ్ టు సేమ్. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నీ వల్ల మోసపోయాను అని ఏడుస్తోంది. మరి మీ మమ్మీ డాడీని కలవాలి, ఇక్కడికి పిలిపించండి మిమ్మల్ని మీ మమ్మీ డాడీని అంటున్నారు. అసలు ఎవరో ఏంటో ఏమీ తెలియదు కదా. నాకు ఎలా తెలుస్తుంది? నీకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్, ఒకరైతే పేరు చెప్పచ్చు. ఎవరు నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పోనీ అనుకోవచ్చండి. నా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారయ్యా బాబు, సీరియస్ గా చెప్తున్నాను. నీకు కామెడీగా ఉంటే నేను వదిలేస్తాను, రేపు పేపర్ లో ఛానల్స్ లో వస్తే నీ కర్మ.